ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే క్యాపిటల్ సిటీ నిర్మాణం కోసం 50,000 కోట్లు కేటాయించిన మోడీ సర్కార్ ఇప్పుడు మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల కార్యాలయాల కోసం సమీకృత సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ 2,534 కోట్ల రూపాయల వ్యయంతో డిపిఆర్ ను సిద్ధం చేసి కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపించింది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కార్యాలయాల కోసం 1,299 కోట్లతో ప్రాజెక్టు రిపోర్టు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలను 1,235 కోట్లతో నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. అమరావతిలో కేంద్ర సచివాలయ నిర్మాణానికి సిఆర్డి 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.5 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యావరణ హితమైన 12 అంతస్తుల గ్రీన్ బిల్డింగ్ కాంప్లెక్స్ ని నిర్మించనున్నారు. మిగిలిన 17 ఎకరాల్లో ఎంప్లాయీస్ క్వార్టర్స్ కడతారు. ఇక 10 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి హడ్కో ముందుకొచ్చింది. అమరావతిలో సుమారు 50కి పైగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల ఉద్యోగులు పనిచేయడానికి అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, పోస్టల్, రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక శాఖ కిందకు వచ్చే కాగ్, ఆర్బీఐ, హోంశాఖ పరిధిలోని సిబిఐ, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, సమాచార శాఖ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వంటి అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు అమరావతి కేంద్రంగా పనిచేయనున్నాయి. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం అమరావతి అభివృద్ధికి కీలకంగా మారనుంది. సచివాలయంతో పాటు కేంద్ర బ్యాంకుల ఏర్పాటుతో సుమారు 20,000 మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు రాజధాని ప్రాంతంలో పనిచేస్తారు. 2 ఏళ్లలో భవనాల నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో టెండర్లు పిలుస్తున్నారు. ఒకసారి సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయితే కదిలించడం ఎవరి వల్ల కాదు. కేంద్ర సచివాలయ భవనాల సముదాయం అమరావతికి రక్షణగా నిలుస్తోంది.